హలో గైస్, వెల్కమ్ టు మీ టీవీ. డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాబీ దర్శకత్వంలో నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. సినిమా విడుదల దగ్గరకొస్తున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ జై లవకుశ ఇష్యూ టీంని టెన్షన్ పెడుతోంది. ఇటీవల అన్స్టాపబుల్ టాక్ షోకి ప్రమోషన్లో భాగంగా దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ వెళ్లారు. సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. అదే సమయంలో బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి బాలకృష్ణ సరదాగా కొన్ని ప్రశ్నలు వేశారు. కానీ బాబీ దర్శకత్వంలోనే వచ్చిన ఎన్టీఆర్ జై లవకుశ గురించి బాలకృష్ణ ప్రశ్నించడం స్కిప్ చేశారు. అన్స్టాపబుల్ టాక్ షోలో బాలకృష్ణ జై లవకుశ సినిమాని స్కిప్ చేయడంపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డాకు మహారాజ్ సినిమాను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. దీంతో నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆ టాక్ షో ఆఫ్ రికార్డ్ సమయంలో బాలకృష్ణ గారు ఒక సన్నివేశం తీసుకుని తారక్ అందులో నటిస్తే బాగుంటుంది అన్నారు. బాబీతో పాటు తనతో బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గురించి మాట్లాడారు అని నాగవంశీ చెప్పుకొచ్చారు. తాజాగా దర్శకుడు బాబీకి డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో అదే ప్రశ్న ఎదురైంది. డాకు మహారాజ్ సినిమా ప్రెస్ మీట్ లో దర్శకుడు బాబీ, నిర్మాత నాగవంశీ, హీరోయిన్స్ పాల్గొన్నారు. ఆ సమయంలో సినిమా గురించి రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పారు. ఆ సమయంలోనే ఒక రిపోర్టర్ ఆ టాక్ షోలో మాట్లాడే సమయంలో తారక్ గురించి మాట్లాడొద్దని, ఆ విషయాన్ని ప్రస్తావించొద్దు అని ముందే టీం సూచించారని, అందుకే మీరు ఆ విషయాన్ని స్కిప్ చేశారని తెలిసింది. అసలు ఏం జరిగింది అంటూ ప్రశ్నించారు. అందుకు బాబీ స్పందిస్తూ, అంత డ్రామా జరగనే లేదు, అసలు దాన్ని కవర్ చేయాల్సిన అవసరమే లేదు, అక్కడ స్లైడ్ అయిన ఫోటోలను గురించి మాత్రమే బాలకృష్ణ గారు అడిగారు, దానికి తాను సమాధానం చెప్పానని బాబీ అన్నారు. మొన్న వంశీ గారు అన్నట్టుగా షో గ్యాప్ సమయంలో తారక్ గారు గురించి మా మధ్య ప్రస్తావన వచ్చింది. బాలకృష్ణ గారికి జై లవకుశ సినిమా చాలా ఇష్టం. ఆ విషయాన్ని నాతో 2-3 సార్లు మాట్లాడారు. అవేమి షోలో లేవు, అనవసరంగా చిన్నదాన్ని మనమే పెద్దగా చేస్తున్నాం, ఫ్యామిలీ ఇష్యూని మనం పెద్దది చేస్తున్నాం అని చెప్పారు. ఎన్టీఆర్, బాలకృష్ణ ఈ మధ్య కాలంలో స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు లేవు. అసలు ఎప్పుడు ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ స్పందించేందుకు ఆసక్తి చూపడం లేదు. అందుకే ఈ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు బాబాయి, అబ్బాయి కలిసి ఉండటం మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో వారిద్దరిని సింగిల్ ఫ్రేమ్ లో చూడలేకపోతున్నాం. అందుకే నందమూరి అభిమానుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. టాక్ షోలో ఎన్టీఆర్ గురించి కనీస ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. జై లవకుశ సినిమా గురించిన ప్రస్తావన తీసుకురావడం అనేది ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి టెన్షన్ గా మారింది. దర్శక నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఈ డ్యామేజీని ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది అనేది చూడాలి. ఫర్ మోర్ అప్డేట్స్, డూ వాచ్ అవర్ ఛానల్.